Greetings, dear friends, and wish you a very blessed new year. ప్రియ స్నేహితులారా, శుభాకాంక్షలు, నూతన సంవత్సర శుభాకాంక్షలు మీకు తెలియజేస్తున్నాను. It's a joy for us to greet you as a family. ఒక కుటుంబంగా మీకు శుభాకాంక్షలు తెలియజేయడం ఎంతో సంతోషం. It's indeed wonderful that we have so many family members through Jesus calls, Sisha, Karunya, praying with us and for us. మాతో కూడాను మా కోసం యేసు పిలుచిన పరిచర్యల ద్వారా, శిష్య పరిచర్యల ద్వారా, కారుణ్య ద్వారా ప్రార్థన చేశారు అనేక మంది కుటుంబ సభ్యులుగా మాకు ఉండడం ఎంతో సంతోషం. Yeah, they are really family to us. Only because of their prayers and support we are what we are today. నిజంగా వారందరూ మా కుటుంబ సభ్యులు ఉన్నారు. వారి ప్రార్థన వల్లనే మేమేమై ఉన్నామో అయ్యున్నాము. By the grace of God. దేవుని కృప ద్వారా. Sweetie, do you want to wish them a new year? What is the blessing that you want to give to them? స్వీటీ, మీరు చెప్పదలిచిన ఆశీర్వాద వచనం ఏమిటి? May this new year be a blessing to you and your family, and may God give you joy. నూతన సంవత్సరం మీకు మీ కుటుంబానికి దీవెనకరంగా ఉండును గాక, మీకు ఆనందం కలుగును గాక. Everyone wants God's blessings. అందరికీ దైవాశీర్వాదాలు కావాలి. And God is also waiting to bless us. దేవుడు కూడా దీవించడం కోసమే వేచి ఉన్నవాడై ఉన్నాడు. Why do we always think that the new blessings come only from the new year or the first day of the new year? మరి మనమెందుకని నూతన సంవత్సరంలో మొదటి రోజునే దైవాశీర్వాదాలు రావాలి అన్నట్టుగా భావిస్తూ ఉంటాం? మరి Lamentations 3:22-23 says, విలాప వాక్యాలు 3:22-23లో His mercies are new every morning. ఆయన కనికరములు ప్రతి ఉదయమున కూడా నూతనంగా ఉంటూ ఉన్నాయి. And so we have to look to him every morning. కనుక ప్రతి ఉదయమున కూడా మనం ఆయన కోసమై ఎదురు చూడాలి. And of course, God determines the place that we live, మనం జీవించే స్థలాన్ని దేవుడు ముందుగా నిర్ణయిస్తారు. the time that we live in, మనం జీవించే కాలాన్ని ప్రభువు నిర్ణయిస్తారు. and the number of years that we have to live in this world. ఈ లోకంలో మనం జీవించవలసిన సంవత్సరాలు కూడా ఆయన ముందుగా నిర్ణయిస్తారు. And he also determines what we should do when to shine in this world. మనం ఏం చేయాలో, ఎప్పుడు ఈ లోకంలో ప్రకాశించే వారిగా ఉండాలో నిర్ణయిస్తారు. We read this in Psalm 147 and verse 3. 147వ కీర్తన 3వ వచనంలో మనం చూడగలుగుతాం. And Isaiah 40:28. యెషయా 40:28లో కూడా మనం చూడగలుగుతాం. It's amazing to know how God has planned everything for you for this year. ఈ సంవత్సరం కూడా దేవుడు మీకు ఏర్పాటు చేసిన వాడిని తెలుసుకోవడం అద్భుతంగా ఉంటుంది. So all that we have to do is to seek him first, and all these things shall be added unto you. కనుక మనం చేయవలసినట్లో మొదటిది ఆయన రాజ్యాన్ని, నీతిని వెదకటం. Yes, every day is a gift given by God. We cannot cut short a day or time or a second. ప్రతిరోజు దేవుడిచ్చిన ఆశీర్వాదమే. అందులో ఒక రోజు కానీ క్షణం కానీ మనం వేరు చేయలేమండి. We cannot stop it. మనం దానిని ఆపలేము కూడా. But if we say, I can do all things through Christ who strengthens me, అయినప్పటికీ నన్ను బలపరచు క్రీస్తునందే నేను సమస్తమును చేయగలను అని చెప్పే స్థితిలో ఉంటాము. and as my husband said, if we put God first in everything, early in the morning as we call out the name of Jesus and say, Lord, only you can help me. ఉదయకాలమునే లేచి, ప్రభువా మీరు మాత్రమే నాకు సహాయం చేయగలరు అన్నట్టుగా నా భర్త గారు చెప్పినట్టుగా కనుక మనం ఉండగలిగితే, He will give you new strength for that day. ఆయన ఆ రోజుకు సంబంధించిన నూతన బలాన్ని మనకు అనుగ్రహించే దేవునిగా ఉండగలిగే దేవుడై ఉన్నారు. So let's make use of every opportunity that will be given to us in this year. కనుక ఈ సంవత్సరం ప్రభు మనకిచ్చిన ప్రతి అవకాశాన్ని కూడా ఉపయోగించుకుందాం. Well, God has already planned everything for us. అవును, దేవుడు సమస్తాన్ని మన కోసం ప్రణాళిక చేశారు. And so we just have to thank him and receive it. కనుక మనం వందనాలు చెప్పాలి, దాన్ని స్వీకరించాలి. As we say, thank you, Lord, everything for this day has been planned by you. ఈ రోజు కొరకే ప్రభువా నువ్వు ప్రణాళిక చేసామనే వాటిని బట్టి మీకు వందనములు చెప్పినప్పుడు, I thank you for it. అందును బట్టి మీకు వందనములు, And I receive it. నేను దాన్ని స్వీకరిస్తున్నాను. And he will provide and direct us into what he has planned for us
for that day, for that year. అప్పుడు ఆ సంవత్సరానికి ఆ రోజుకి దేవుడు సిద్ధం చేసిన వాటిలోనికి మనకు అనుగ్రహం ఇచ్చి ఆయన మనల్ని నడిపిస్తారు. Sweetie, what are the things that we should be thankful for in this world? స్వీటీ, ఈ లోకంలో మనం దేని కొరకే వందనస్థులంగా ఉండాలి? Whenever I pray, I always start my prayers with thanksgiving. నేను ఎప్పుడు ప్రార్థించినా వందనాలతోనే ప్రార్థన ప్రారంభిస్తాను. So as I do that, I thank Him for the day that He has given us, my family, my friends, my relatives. దేవుడు నాకు ఇచ్చిన రోజును బట్టి, కుటుంబాన్ని బట్టి, స్నేహితులను బట్టి ఇలాగున వందనాలు చెల్లిస్తూ ఆరంభిస్తాను. I also thank Him for putting me in a good school, giving me good friends to give me advices. నాకు సలహాలు ఇవ్వడం కోసం మంచి స్నేహితులను, అలాగే చదువుకోవడం కోసం మంచి స్కూల్ అనుగ్రహించిన దేవునికి వందనాలు తెలియజేస్తాను. Also, I thank God for being so close to me and for listening to my prayers. Also, that He has a plan for me and that He will guide me throughout the day according to His అలాగే plan. దేవుడు తన ప్రణాళిక ప్రకారం నా జీవితంలో దేవుడు నా ప్రార్థన ఆలకిస్తున్నందుకు, నాకు సమీపంగా ఉన్నందుకు, తన ప్రణాళిక నెరవేర్చే దేవునిగా నేను ఆయనకు వందనాలు చెల్లిస్తూ ఉంటాను. So whenever we give thanks, it always brings joy to God's heart and He blesses us more through what we pray to Him. కనుక మనం ఇప్పుడు వందనాలు చెల్లించినా అందును బట్టి ప్రభు హృదయం సంతోషిస్తుంది, మన కోసం ఆయన కార్యాలను జరిగించే దేవునిగా ఉంటారు. And it also gives us peace because we are praising Him through giving thanks. అలాగే మనం ఆయనకి వందనాలు చెల్లించడం ద్వారా ప్రభువును మనము ఆరాధిస్తూ ఉన్నాం, సమర్పిస్తూ ఉన్నాం. So, as we thank Him in advance, the things He has planned for us comes into our lives, or He sends it into our lives. కనుక మనం ముందుగా వందనాలు చెల్లించినప్పుడు సిద్ధం చేసిన కార్యాలు మన జీవితంలోకి ఆయన వాటిని పంపించే విధంగా ఉంటారు. So, when you thank Him, కనుక మీరు ఆయనకు వందనాలు చెప్పినప్పుడు what is it that you get? Do you get any peace in your heart or strength in your heart? Do you see God working for you? In what way does it happen? దేవునికి వందనాలు చెప్పినప్పుడు ఏదైనా శాంతి, సమాధానం, బలం, ఏదైనా దేవుని మార్గ దిశ నిర్దేశకత్వం మీకు వస్తూ ఉంటాయా? When I give thanks, I say, Lord, thank you for the plans that you have for me. Thank you for helping me in this problem and giving me freedom, giving me victory in this. ప్రభువా, ఈ సమస్యలో మీరు నాకు జయం ఇచ్చినందుకు, విడుదల ఇచ్చినందుకు, స్వాతంత్రం ఇచ్చినందుకు దేవా మీకు వందనాలు అన్నట్టుగా దేవునికి వందనాలు చెప్తూ నేను ప్రార్థన చేసినప్పుడు, So when I pray like that, I have a peace that God will take care of that situation, that He will give me freedom, that He will give me victory in my studies, in job, or in any family problem. Anything that we ask Him, He will give it. అలా ప్రార్థన చేసినప్పుడు దేనికోసం అడుగుతామో దేవుడు దానిని అనుగ్రహిస్తాడనే ఒక నిశ్చయత, శాంతి నాలో కలగడం జరుగుతోంది. So as the Bible says in Philippians 4:6 and 7, ఫిలిప్పి 4:6-7 బైబిల్ చెప్పినట్టు, in every situation, by prayer and petition with thanksgiving, present your request to God, and the peace of God, which transcends all understanding, will guard your hearts and your minds in Christ ప్రతి విషయంలో Jesus. కూడా ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాస్తులతో మీ విన్నపాలు దేవునికి తెలియచేయండి. అప్పుడు సమస్త జ్ఞానానికి మించిన క్రీస్తు యొక్క ప్రేమ మీ తలంపులకు, హృదయానికి కావలిగా ఉంటుంది అనే లేఖన భాగం ప్రకారం నాలో ఆ భావన కలుగుతూ ఉంటుంది. So, this year is going to be a year of thanksgiving. కనుక ఈ సంవత్సరం కృతజ్ఞతా సంవత్సరంగా ఉండబోతుంది You అన్నమాట. are going to thank God before you receive a miracle, or for the miracle that God is going to give you. దేవుడు మీకు ఇవ్వబోతున్న అద్భుతం కోసం మీరు స్వీకరించక ముందే మీరు దేవునికి వందనస్తులుగా ఉండబోతున్నారు. You are going to thank God for every blessing that God has planned for you, even without knowing what blessings, what plans have been planned by God for ఏ you. ఆశీర్వాదాలు, ఏ ప్రణాళికలు మీకోసం దేవుని చేత సిద్ధం చేయబడ్డాయో వాటిని కనీసం తెలుసుకోక ముందుగానే మీరు ప్రభువుకు అందును బట్టి వందనములు, కృతజ్ఞతాస్తులు సమర్పిస్తున్నారు. Then the peace of God will come upon you. అప్పుడు దేవుని సమాధానం మీ మీదకి వస్తోంది. And it is that peace which Jesus had, which will come upon you. యేసు కలిగి ఉన్న ఆ సమాధానం మీ మీదకి వస్తోంది. It is that peace which is the blessing which God has for you, which will give you great conquest, and you will prosper in this world, having received that blessing, and no devil can take it away.
ఆ ఆశీర్వాదాన్ని మనం పొందుతామనే నిశ్చయత మనలోకి వచ్చినప్పుడు ఆ శాంతిని బట్టి గొప్ప విజయాన్ని పొందిన అనుభూతి మనకు కలుగుతోంది. మాత్రమే కాకుండా అట్టి విజయపు ఆనందాన్ని ఈ లోకంలో ఏ దయ్యము కూడా తాకలేడు. So, instead of mourning, instead of grumbling, instead of crying and whining and losing your faith, let this year be begun with thanksgiving. కనుక విలపించటం, ఏడవడం, కన్నీరు గార్చటం, ఎంతగానో మూలుగుతూ ఉండిపోయినట్టుగా కాకుండా కృతజ్ఞత అర్పణతో ఈ సంవత్సరాన్ని ఆరంభించుదాం. What to say? Just say, Lord, I believe you love me. ఏం చెప్పినా ప్రభువా మీరు నన్ను ప్రేమిస్తున్నారని నమ్ముతున్నాను. Jesus, you have given your life for me on the cross with great love that I can have everything on time this year. యేసయ్య ఈ సంవత్సరం ప్రతిదీ కూడా సమయానికే మీరు నాకు అనుగ్రహిస్తారు అనే సంగతిని నేను నమ్ముతూ ఉన్నాను. Lord, I thank you because you have made everything already for me to enjoy in this world, for me to be a blessing in your name to others. ప్రభువా ఈ లోకంలో నేను జీవించడానికి నాకు ఆనందాన్ని కలిగించే వాటిని సమర్పించారని నేను నమ్ముతున్నాను. మాత్రమే కాకుండా నన్ను ఈ లోకంలో అనేక మందికి దీవెనకరంగా చేసి ఉన్నారని కూడా నేను నమ్ముతూ ఉన్నాను. Lord, I thank you that you will protect my soul and the souls of everyone around me as I only receive what you have planned for me to richly enjoy and for me to do your will through that in this world. ప్రభువా మీరు ఇచ్చిన దాన్ని సమృద్ధిగా అనుభవిస్తూ నా ఆత్మ సురక్షితంగాను నా చుట్టూ ఉన్నవారి యొక్క ఆత్మలు సురక్షితంగాను ఉంటూ నీవు నాకు అనుగ్రహించిన దాన్ని సమృద్ధిగా ఆనందించడానికి మరొకరికి దీవెనగా ఉండడానికి నేను ఇష్టపడుతున్నాను. As you thank him in this fashion, you will see God's supernatural provisions, miracles, peace, protection coming upon your life, and you'll be more than a conqueror this year. ఈ విధంగా మీరు చేస్తూ ఈ క్రమాన్ని అనుసరిస్తున్నప్పుడు అధికమైన విజయం పొందిన వారిగా దేవుని యొక్క అద్భుతాలను మీరు మీ జీవితాల్లో చూడగలుగుతారు. Well, let's listen to a beautiful song. We're going to play a song that Sweetie has sung. Is that okay, Sweetie? Yes. స్వీటీ పాడిన ఒక అద్భుతమైన పాటను ఇప్పుడు మనమందరం కూడా ఆలకించుదామా, తిలకించుదామా? Before I want to sing a little louder than before. I want to jump higher than before. I want to shout louder than before. Come on, sing freedom, freedom, freedom. Come on, sing freedom. Freedom, freedom. I wanna lift my hands high.
Wow, that was fantastic. అద్భుతంగా ఉంది ఆ పాట. We thank God for the grace that is upon your life, upon the voice that God has given you and the spirit with which you sing. మీరు పాడుతున్న పాటను బట్టి, తలాంతును బట్టి, అలాగే కలిగిన ఆత్మను బట్టి దేవునికి వందనాలు సమర్పిస్తున్నాను. I've seen every time you minister, something rises up within your spirit, isn't it, sweetie? And you're almost moved to tears. It touches the hearts of the people. స్వీటీ, మీరు పరిచయం చేస్తున్నప్పుడల్లా కూడా ఆత్మ పైకి లేగవడానికి కన్నీటితో చేయడాన్ని నేను చూస్తున్నాను కదా. What happens? ఏం జరుగుతోందమ్మా? So usually when I minister, I just feel the love of God that He has for the people. So I try to speak what He wants the people to listen, how He feels నేను ప్రజల towards కోసం పరిచయం చేసిన ప్రతి సందర్భంలో కూడా దేవుని యొక్క ప్రేమ ప్రజల పట్ల ఎలాగున ఉన్నదో అనే దాన్ని అనుభూతి చెందుతూ పరిచయం చేస్తుంటాను. మాత్రమే కాకుండా దేవుడు ప్రజలను ఏమైతే వినాలని కోరుతున్నాడో అట్టి దేవుని ప్రేమ వాక్కులు ప్రజలు వినాలి గనుక వాటిని మాత్రమే దేవుని యొద్ద నుంచి తీసుకుని ఆయన భావాలను ప్రజలకు అందించే ప్రయత్నంగానే చేస్తూ ఉన్నాను. And when I feel that, it just, I don't know, something comes over me and I just start to cry. కనుక అలాంటి భావంతో నేను చేస్తున్నప్పుడు ఒక అనుభూతి నన్ను ఆవరిస్తోంది. వెంటనే కళ్ళము నీరు రావడం, కన్నీటితో కూడిన పరిచర్య నేను చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. It's not because I'm sad, but it's because of how much God loves His people. ఇదేదో దుఃఖం కాదు కానీ దేవుడు ప్రజలు ఎంతగా ప్రేమిస్తున్నారనే దాన్ని బట్టి. And I just remember what He has done for them, dying on the cross for them. సిలువలో మరణించడం ద్వారా ఆయన ప్రజల కోసం చేసిన కార్యాన్ని జ్ఞాపకం చేసుకుంటాను. So because of His love fills my heart, I move to tears by His love. ఆయన ప్రేమను బట్టి హృదయం ద్రవిస్తుంది, కన్నీటితో చెల్లించిపోతాను. That's touching. Jesus should be so proud of you. యేసు మిమ్మల్ని బట్టి ఎంతగానో అతిశయించేవానిగా ఉంటారు. And as you have valued His sacrifice and His love for the people, ఆయన ప్రేమ ప్రజల పట్ల కలిగి ఉన్న విధానాన్ని మీరింతగా విలువ ఇస్తూ ఉండగా which brings tears to your eyes because it comes from your heart. అది మీ హృదయంలో నుంచి వస్తుంది కనుక కళ్ళ వెంబడి కన్నీళ్లు కూడా వచ్చేస్తూ ఉన్నాయి. I know the Lord is moved with love and compassion for you too. నాకు తెలుసు ప్రభు మీ పక్షాన కనికరంతో చెల్లించిపోతారు. And He says, my daughter really honors my sacrifice and understands my love. So let me shower my love upon her. నా కుమార్తె నా ప్రేమను బట్టి చెల్లించిపోతున్నారు కనుక నా ప్రేమను నా కుమార్తె మీద కృంభరించాలనుకుంటాను. Well, that is thanksgiving. మంచిది, ఇది కృతజ్ఞతా భావం. Really to feel how much God has loved us. నిజంగా దేవుడు మనల్ని ఎంత ప్రేమించారో దాన్ని అనుభూతి చెందడం. Instead of complaining that He has not given this, He has not done this, but to thank Him for what He has done, being మన grateful. కోసం ఆయన చేసిన దాన్ని బట్టి మనం ఆయనకు కృతజ్ఞతా భావంతో వందనాలు చెల్లించడం, అంతేగాని సనగడం, గొనగడం అలాంటి కార్యాల ద్వారా కాదండి. కృతజ్ఞతా భావాన్ని దేవుని పట్ల వెలిబుచ్చేవారిగా ఉండాలి. And loving Him with tears, with brokenness, saying, I'm not worthy, but you have given me this grace, Lord. విరిగి నలిగిన మనసుతో కన్నీళ్లతో నేను యోగ్యురాల్ని కాదు ప్రభువా, ఇది మీ కృప అనే భావం. That's thanksgiving. అదండి కృతజ్ఞత అర్పణ భావం. When you thank Him with that great love and sincere love, my friends, you will see multiplication in your life. స్నేహితులారా, అటువంటి గొప్ప ప్రేమను, యథార్థమైన ప్రేమను దేవుని పట్ల వ్యక్తం చేసినప్పుడు వృద్ధి మన జీవితాల్లో చూస్తాం. Jesus took the 5 loaves and 2 fish and He gave thanks. యేసయ్య 2 చేపలు 5 రొట్టెలు తీసుకున్నప్పుడు కృతజ్ఞతలు చెల్లించారు. I'm sure when He took the bread, He would have considered it as His own body, which He was going to give to be broken for the healing, the salvation of all mankind. నేను అనుకుంటున్నాను ఆయన రొట్టెల చేత్తో పట్టుకున్నప్పుడు తన శరీరంగా వాటిని భావించుకున్నాడు. ప్రజలకు ఇవ్వబోయే రక్షణ గురించి, స్వస్థత గురించి పోల్చుకున్నాడు. Even today, ఈరోజు కూడా as we thank Him,
మనం ఆయనకు వందనాలు for చెప్తున్నప్పుడు allowing his body to be broken on the cross for us as a sacrifice. మన కొరకై యాగంగా యేసయ్య దేహం సిలువలో వధించబడ్డ విధానాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు There will be multiplication in your finances, in your joy, in your salvation and sanctification, in your family, as the 5 loaves multiplied to bless thousands of 5 రొట్టెలు వేల మంది కోసం ఆశీర్వాదకరంగా విరిచి వడ్డించబడ్డ రీతిలో మీ కుటుంబంలో రక్షణ, స్వస్థత, ఆరోగ్యం, ఆనందం అలాగునే మహాద్భుతంగా విస్తరణ పొందుకుంటాయి. Secondly, there will be resurrection. రెండవదిగా పునరుద్ధానం అనేది ఉంటుంది. As Jesus stood before the grave of the dead Lazarus, యేసు చనిపోయిన లాజరు సమాధి ఎదుట నిలబడి ఉండి ఉన్నప్పుడు he thanked God and he said, Lord, I thank you because you always hear my prayers. ప్రభువా, మీరు ఎల్లప్పుడూ నా ప్రార్థన ఆలకిస్తున్నారు, అందును బట్టి మీకు వందనములని ప్రభు చెప్పి ఉన్నారు. And when he said, Lazarus, come forth, after that prayer of thanksgiving, ఆ కృతజ్ఞత ప్రార్థన తరువాత లాజరు సజీవంగా బయటకు వచ్చాడు. Lazarus came forth alive. లాజరు సజీవంగా బయటకు వచ్చి ఉన్నాడు. Even today and this year, as you give thanks to God for his resurrection and for hearing your prayers, as you pray for that in advance, thanksgiving in advance, you will have resurrection. ఈరోజు కూడా దేవుని కార్యాలు మీకు ఇంకను అందుకోక మునిపే దేవునికి కృతజ్ఞత వందనాలు చెల్లించినప్పుడు మీరు పునరుద్ధానపు అనుభూతిని పొందుకునేవారు అవుతారు. Everything that you have lost in your life, Jesus will resurrect it as you give the prayer of thanksgiving in the moment of having lost everything. మీరు సమస్తాన్ని కోల్పోయిన క్షణంలో కూడా కృతజ్ఞత ప్రార్థన చేసినప్పుడు తిరిగి మరలా ఆయన మీకు పునరుద్ధానం చెందించి వాటిని అనుగ్రహిస్తారు. Let not your heart be troubled. మీ హృదయాన్ని కలవరపడనివ్వవద్దు. This year will be a year of multiplication for you and resurrection in your life and ఈ family. సంవత్సరం మీ కుటుంబంలో పునరుద్ధానాన్ని అలాగే గుణకార రీతిలో వృద్ధిని కలిగించే సంవత్సరంగా ఉంటుంది. You will have plenty in your life and you will get back all that you have lost in your life this year. మీ జీవితంలో కోల్పోయిన సమస్తాన్ని కూడా ఈ సంవత్సరం పొందుకుంటారు, గుణకార రీతిలో వృద్ధిని కలిగి ఉంటారు. Shall we pray together for this blessing? Would you pray, Evangeline? ఈ ఆశీర్వాదం కోసం కలిసి ప్రార్థన చేద్దామా? Our loving Heavenly Father, ప్రేమ కలిగిన ప్రియ పరలోకమందున్న మా తండ్రి, Lord, as we meditated today, as we thank God every day for His goodness, the Lord will bless each day with His grace, with His peace and joy. మేము ఈరోజు ధ్యానించినట్లుగా దేవుని మంచితనాన్ని బట్టి ప్రతిరోజు దేవుని కృతజ్ఞతగా వందనాలు చెల్లించినప్పుడు దేవుడు తన మంచితనముతోనూ శాంతితోనూ మేలుతోనూ మమ్మల్ని దీవించేవాడయ్యుండి ఉన్నారు. Father, give us such a heart to thank you every day, Lord. తండ్రి, ప్రతిరోజు అలాగున మీకు వందనాలు చెల్లించే హృదయాన్ని మాకు అనుగ్రహించండి ప్రభువా. Let your grace, let your peace, let your joy fill everyone who is watching this program. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారిలో శాంతి, సమాధానం, కృప సమృద్ధిగా మీరు వర్ధిల్లత పొందేలా అనుగ్రహించండి, వారికి అనుగ్రహించండి ప్రభువా. Let all things work unto good for them, Lord. ప్రభువా, వీరి కోసం సమస్తమును మేలుకరముగా సమకూడి జరిగేలా అనుగ్రహించండి ప్రభువా. Let this new year be filled with your goodness. ఈ నూతనమైన సంవత్సరం అన్ని రకాల మేలులతో లేక మంచితనముతో నిండి ఉండులాగున మీరు అనుగ్రహించండి ప్రభువా. Father, let your strength be perfected in their weaknesses. తండ్రి, మీ యొక్క బలం వారి బలహీనతలలో మీరు పరిపూర్ణం చేయండి. Let their sorrows be turned into joy. వారి యొక్క విచారములన్నీ కూడా సంతోషములుగా మార్చివేయండి. Let your light shine upon their lives, Lord. మీ యొక్క వెలుగు వారి జీవితాల మీద ప్రకాశింపబడనివ్వండి ప్రభువా. And let them have a new beginning this year. ఈ సంవత్సరం వారికి నూతనమైన ప్రారంభాన్ని అనుగ్రహించండి. Thank you for blessing each and every one of us, Lord. మాలో ప్రతి ఒక్కరిని దీవిస్తున్నందుకే వందనములు. In Jesus' name we pray. యేసు నామములో ప్రార్థన చేయుచున్నాము. Amen. ఆమేన్. Wonderful. అద్భుతం. God bless you, dear friends, and may you have a year of
multiplication of blessings. ప్రియ స్నేహితులారా, దేవుడు దీవించాలి. గుణకార రీతిలో వృద్ధి చెందిన ఆశీర్వాదాలు మీరందరూ కలిగి Year ఉందురుగా. of resurrection, that you may have new life. నూతన జీవాన్ని మీరు కలిగి ఉండే విధంగా పునరుద్ధాన సంవత్సరం మీకు ఉండునుగా. God bless you. Bye-bye. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక.